నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. శభాష్ బిడ్డ, నన్నే మించిపోయావు, ఫేక్ పోలీసులనే తయారు చేసేసావు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శభాష్ బిడ్డ, నన్నే మించిపోయావు అని చెప్పేసి పొగుడుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. నిజానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కొడుకు మోహిత్ రెడ్డిని పొగడాలా అనంటే పొగిడి తీరాల్సింది. ఎందుకంటే తండ్రి కన్నా 4 ఆకులు ఎక్కువే చదివాడు పుత్రరత్నం. ఎందుకంటే మనం గతంలో చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలాంటి ఫేక్ అంశాలని క్రియేట్ చేశాడు అనేది ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన తనయుడు మోహిత్ రెడ్డి ఏకంగా ఫేక్ పోలీసులనే క్రియేట్ చేసేసాడు అనంటే ఖచ్చితంగా ఆ పుత్రరత్నాన్ని ఈయన పొగిడి తీరాల్సిందే కదా. అందుకనే నేను థంబ్నెయిల్లో అలా పెట్టాను. సో ఇంతకీ మోహిత్ రెడ్డి ఏం చేశాడు? గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఫేక్ అంశాలేంటి? మోహిత్ రెడ్డి ఫేక్ పోలీసుల్ని ఎందుకు క్రియేట్ చేశాడు? ఎలా పట్టుబడ్డాడు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటేనే చాలా వరకు మనకి వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ అంశాలు గుర్తొస్తాయి. వాటిల్లో మొట్టమొదటిదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ అంశాల గురించి చెప్పాలి అంటే లోకేష్ గురించి తీసుకోవాలి. లోకేష్ని టార్గెట్ చేస్తూ ఎన్ని ఫేక్ అంశాలు ఆ రోజుల్లో క్రియేట్ చేశారు అనేది మనం మాటల్లో చెప్పలేం. మచ్చుకకి చెప్పుకోవాలంటే చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేసి లోకేష్ లక్షలకి లక్షలు చిరుతిళ్ళు కోసమే ఖర్చు పెట్టారు అన్నట్టుగా సాక్షిలో ఒక ఫేక్ వార్తని క్రియేట్ చేశారు. దాని మీద లోకేష్ కేసు కూడా వేశాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే లోకేష్ అంత ఖర్చు పెట్టకుండానే ఫేక్ వార్తల్ని చక్కగా చేతిలో పేపర్ ఉంది కదా అని వండి వార్చారు. కేసు నడుస్తుంది ఇప్పటికి కూడా. అయితే అది ఇప్పటికీ ఆగలేదనుకోండి, అది వేరే విషయం. తెలుగుదేశం పార్టీ మీద అనేక ఫేక్ వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనూ, అలాగే అప్పుడప్పుడు సాక్షి పేపర్లో కూడా, సాక్షి టీవీలో కూడా ఫేక్ వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో ఇకపోతే తాజాగా లోకేష్ మీద క్రియేట్ చేసిన ఫేక్ వార్త ఏంటి వైసీపీ సోషల్ మీడియాలో అంటే, ఆయన అసలు ఇక్కడ కనిపించకుండా వెళ్ళిపోయాడు, ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫేక్ వార్తలు క్రియేట్ చేశారు. నిజానికి లోకేష్ విదేశాలకు వెళ్ళిన మాట వాస్తవమే, కానీ అక్కడ ఎంజాయ్ చేయడానికి కాదు, ఓ పెళ్ళికి వెళ్ళారు. ఏ చుట్టాలు పిలిస్తే పెళ్ళికి వెళ్ళొద్దా? లేకపోతే పార్టీలో అంకిత భావంతో పనిచేసిన నాయకులు వాళ్ళ ఇళ్లలో పెళ్ళికి పిలిస్తే వెళ్ళటం తప్ప, విదేశాలకు వెళితే తప్పేంటి? అక్కడ పెళ్ళికి వెళ్ళకూడదా? ఇంత ఫేక్ వార్తల లోకేష్ మీద? అంటే లోకేష్కి అంత భయపడుతున్నారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇకపోతే గతంలో ఫేక్ అంశాల గురించి మనం మాట్లాడుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అమరావతిలో ఒక పెద్ద స్థాయి ఉద్యమమే జరిగింది. అమరావతి అసలు రాజధానిగా ఉండొద్దు అని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసి 3 రాజధానుల్ని తెర మీదకి తెచ్చినప్పుడు అమరావతి రైతులు ఉద్యమించారు. వాళ్ళ మీదకి ఉసిగొల్పిన పోలీసుల్లో ఎంతమందికి బ్యాడ్జీలు ఉన్నాయి, ఎంతమంది నిజమైన పోలీసులు ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఎవరి దగ్గర సరిగా నేమ్ బ్యాడ్జీలు ఉండేవి కాదు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు తీసి చూపించమంటే ఎవరూ సరిగా చూపించేవాళ్ళు కాదు. వాళ్ళ పోలీస్ ఐడెంటిటీ కార్డు చూపించమంటే ఎవరూ సరిగా చూపించేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు అని చెప్పి ఆ రోజుల్లోనే ఫేక్ పోలీసుల్ని క్రియేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా. ఇక ఆ పార్టీలోని నాయకులు కూడా తక్కువేం కాదు. పేర్ని నాని చాలా నీతి కబుర్లు చెప్తూ ఉంటారు కదా, నీతుల నాని అని కూడా ఆయనకి నిక్నేమ్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో ఆయన చేసిన ఫేక్ ఏంటంటే, ఆయన ఇళ్ల పట్టాలు ఇచ్చారు మచిలీపట్నం నియోజకవర్గంలో నిరుపేదలకి. అయితే అవి ఫేక్ ఇళ్ల పట్టాలు అని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తుంది. సో ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పూజలు పునస్కారాల్లో కూడా ఫేకే ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫేక్ని క్రియేట్ చేసింది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా, అలాగే చీఫ్ విప్గా కూడా పనిచేసినట్టున్నారు అప్పుడు. సో అయితే ఆ టైంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేయటం, పంచాంగ శ్రవణం వినటం అలాంటివి చెయ్యాలి. కానీ వాళ్ళు గుడికి వెళ్ళలేదు సరిగదా, వాళ్ళ ఇంట్లోనే ఒక గుడి సెట్టు వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం గుడి సెట్టుని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వేశారు. ఇది ఎంత ఫేక్! అలాగ చేయొచ్చా? అసలు వెంకటేశ్వర స్వామిని అవమానించటం కాదా? మనం గుడికి వెళ్ళాలి, కానీ గుడిని మన ఇంటికి తెచ్చుకోవటం అనేది నిజంగా అది ఎలాంటి చర్య అనేది మీరే ఇక ఊహించుకోండి. సో ఇలాంటి ఫేక్లు వైసీపీలో కోకొల్లలు అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు తాజాగా మోహిత్ రెడ్డి ఫేక్ అంశాల గురించి చూస్తే, అసలు ఆయన చేస్తున్న ఈ డిఎస్సి మీద నిరసన కార్యక్రమమే ఒక ఫేక్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదు,
పేపర్ లీక్ అవ్వలేదు. ఆ మాటే ఒక ఫేక్. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయిందనే మాటే ఒక ఫేక్. కాబట్టి అసలు చేసేదే ఫేక్ ఉద్యమం. దాంట్లో అయినా నీతిగా ఏమన్నా ఉన్నారంటే లేదు. ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తల పేరుతోటి జన సమీకరణ చేసి తీసుకొచ్చారు భారీగా. అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర. అంటే ఈ మాట నేనంటోంది కాదు. లిక్కర్ స్కామ్లో ఆయన డబ్బుని రకరకాలుగా రూటింగ్ చేశారని చెప్పేసి ఈడీ ఆయన మీద కేసులు పెట్టింది. సిబిఐ కేసులో సిట్టు విచారణకు సంబంధించిన కేసులు ఆయన మీద ఉన్నాయి, భాస్కర్ రెడ్డి మీద. కాబట్టి ఆ డబ్బులు ఉన్నాయేమో, దండిగా మనుషుల్ని తీసుకొచ్చారు. అయితే ఈ మనుషుల్లో తీసుకొచ్చిన పోలీసులు కూడా ఫేక్ పోలీసులేనంట. అది ఎలా తెలిసింది అని అంటే, మరి నార్మల్ పోలీసులకి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదా? సో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తీసుకొచ్చిన పోలీసులు ఫేక్ పోలీసులు అని చెప్పేసి అర్థమైపోయింది వాళ్ళకి. అంటే మరి డ్రెస్సులు ఎక్కడి నుంచి తెచ్చారు, వాళ్ళ దగ్గర వాకీటాకీలు ఎక్కడి నుంచి తెచ్చారు అని చెప్పి వాళ్ళని నిలదీస్తే, ఇవన్నీ మాకు తెలియదు, మేము ఒక సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళము, మమ్మల్ని సెక్యూరిటీ కింద పిలిపించుకున్న తర్వాత మీ సెక్యూరిటీకి సంబంధించిన ఆ సఫారీలని తీసి పక్కన పడేసి మేమిచ్చే డ్రెస్సులు వేసుకోండి అని చెప్పారు. వేసుకున్నాము. వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు పోలీసు డ్రెస్సులు, అవి ఎక్కడి నుంచి తెచ్చారో మాకేం తెలుసు అని చెప్పి ఆ నకిలీ పోలీసుల విచారణలో డీటెయిల్స్ అన్నీ వెళ్ళగక్కారంట. అంటే నాకు తెలిసి హైదరాబాద్ నుంచి తెప్పించుంటారేమో. కృష్ణానగర్లో ఇలాగా చాలా కాస్ట్యూమ్ అద్దెకిచ్చే షాపులు బోలెడన్ని ఉంటాయి. పోలీసులు ఇస్తారు, లాయర్లు ఇస్తారు, డాక్టర్లు ఇస్తారు, రకరకాల ప్రొఫెషన్కి సంబంధించిన డ్రెస్సులు కృష్ణానగర్లో అద్దెకిస్తారు. మరి వాకీటాకీలు ఎక్కడి నుంచి తెప్పించారు? నిజానికి పోలీసులు డ్రెస్సులకి పోలి ఉన్న డ్రెస్సుల్ని బయట యూజ్ చేయటం నేరం, పర్మిషన్ లేకుండా యూజ్ చేయకూడదు రూల్స్ ప్రకారం. సో మరి అలాంటిది ఫేక్ పోలీసులని తీసుకొచ్చి వీళ్ళ ర్యాలీల్లో పెట్టుకున్నారంటే, అంటే డిఎస్సికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించండి 175 నియోజకవర్గాల్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు కదా, ఆ ర్యాలీల్లో ఫేక్ పోలీసుల్ని ఉపయోగించారంటే దాని ఆంతర్యం ఏంటి? ఏదైనా దాడి జరిగితే కూటమి సరైన రక్షణ కల్పించలేదు అని చెప్పడానిక? అంటే వీళ్ళే దాడి చేయించుకోవాలనే ఉద్దేశంలో ఏమైనా ఉన్నారా? లైక్ కోడికత్తిలాగా, గులకరాయిలాగా ఏమన్నా దాడి చేయించుకోవాలనే ఉద్దేశంలో ఏమైనా ఉన్నారా అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి సమాధానం అయితే లేదు. కానీ ఇప్పటివరకు పోలీసుల్ని ఫేక్ పోలీసులుగా క్రియేట్ చేసి ఈ ర్యాలీలో తీసుకురావటం, ఇక్కడంతా కూడా అలజడి రేగుతోంది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఏం ఉద్దేశంతో వీళ్ళు ఇలా తీసుకొచ్చారు ఫేక్ పోలీసుల్ని అని చెప్పేసి అందరూ కూడా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. మరి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చి ఉంటారు అనేది చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇద్దరిని తీసుకొచ్చి పోలీసులు విచారణ చేస్తే ఖచ్చితంగా తేటతెల్లమవుతుంది. అంటే ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదనా వాళ్ళు సొంతగా పోలీసుల్ని క్రియేట్ చేసుకోవటం? సెక్యూరిటీని పెట్టుకోవచ్చుగా మరి అలాంటప్పుడు. సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి బౌన్సర్ని తెచ్చుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినంత సంఖ్యలో కూడా తెచ్చుకోవచ్చు, దానికి కూడా లిమిట్ ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ ఎలాగైతే మనుషుల్ని తెచ్చుకున్నారో అద్దెకి, సాయంత్రానికి 500-1000 రూపాయలు ఇస్తే చాలామంది వస్తున్నారు ఈ మధ్య. మరి అలాంటి వాళ్ళని తెచ్చుకున్నట్టుగా సెక్యూరిటీ వాళ్ళని కూడా తెచ్చుకోవచ్చుగా ఇష్టం వచ్చినంత మందిని. మరి దానికి ఫేక్ పోలీసులను క్రియేట్ చేయటం ఎందుకు అని చెప్పి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి దీని మీద ఏమని సమాధానం చెప్తారు భాస్కర్ రెడ్డి లేదా మోహిత్ రెడ్డి? సో వేచి చూద్దాం ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో పోలీసు విచారణలో. మరి పోలీసులు ఏమన్నా విచారిస్తారా వాళ్ళని పిలిపించి? ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు, దానికి మీకేంటి సంబంధం అని చెప్పి గట్టిగా అడుగుతుందా హోంశాఖ? చూడాలి ఏం జరుగుతుందో. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.